अंबिका अनादिनिधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता सिंहवाहिनी त्रिशूलधारिणी महिषासुरमर्दिनी शिवे भवानी महाकैलासवासिनी नमस्ते नमो नमः। ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఎన్నో కోట్ల జన్మలలో ఎన్నో పుణ్యాలు పండి ఈ జన్మలో శ్రీ లలితా సహస్రనామాలు పఠించే భాగ్యం మానవులకు కలుగుతున్నదంటూ ఈ యొక్క స్తోత్ర ప్రారంభంలో ఈ యొక్క మహిమోపేతమైనటువంటి స్తోత్రాన్ని అనేక రీతులుగా కొనియాడుతూ ఉన్నారు. ఎవరికైతే చివరి జన్మం వాళ్ళకు కదా లభిస్తుంది లలితా సహస్రనామ పారాయణం అంటున్నారు. శక్తి లేకపోతే జగన్ నిర్మాణ కార్యక్రమం జరగదు. సకల చరాచర సృష్టికి మూలమైనటువంటిది మాతృదేవత అయినటువంటి జగదంబ శక్తి పరాశక్తి లలితా భవానీదేవి యొక్క మహోజ్వలమైనటువంటి పవిత్ర నామాలు హృదయంలో ఉన్నటువంటి జన్మకోట్ల అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి. మనోన్మణి, ఈ మనోన్మణి అన్నటువంటిది ఒక ముద్ర, యోగ శాస్త్రంలో ఒక ముద్ర. బ్రహ్మరంధ్రానికి క్రింద భాగంలో ఎప్పుడైతే ప్రాపంచికమైనటువంటి సమస్త విషయ లంపటాల నుంచి మనసు విముఖత్వాన్ని చెంది దైవత్వమునందు లీనమై ఉంటుందో, పరిపూర్ణమైనందు భక్తి యందు జ్ఞానమునందు వైరాగ్యమునందు అంతర్ముఖత్వమునందు పూర్తిగా లీనమైనటువంటి అంతరంగంతో, ఏ అంతరంగమైతే సహస్రారంలో ఉన్నటువంటి బైందవ స్థానంలో అనగా బ్రహ్మరంధ్రానికి క్రింద ఉన్నటువంటి 8వ చక్రస్థానాన్ని మనోన్మణి స్థానము అంటారు. ఈ మనోన్మణి స్థానం ఎలాగా ఉంటుందో, ఇక్కడ కాలం లేదు, ఏ విధమైన కళ లేదు, ఏ విధమైనటువంటి రూపం లేదు, ఇక్కడ ఏ విధమైనటువంటి తత్వం కూడా లేదు. కేవలం అక్కడ అఖండమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉన్నది. సమస్తానికి అతీతమైనటువంటిది ఆ దివ్యస్థానం. ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ మనోన్మణి స్థానాన్ని గురించి కూడా కొన్ని రుద్ర మంత్రాలలో మనకు గోచరిస్తుంది. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, కాలాయ నమో, కల వికరణాయ నమో, బలాయ నమో, బల వికరణాయ నమో, సర్వభూత దమనాయ నమో, మనోన్మణాయ నమో అంటూ ఆ రుద్రుడు కీర్తించబడుతున్నాడు. ఉన్మణి అనగా పూర్తిగా అంతర్ముఖమై లీనమైపోవడం, మనస్సు పూర్తిగా లీనమైపోవడం. రాత్రి సమయంలో నిద్రిస్తున్నప్పుడు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు నిద్రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏ ఇంద్రియాలు పనిచేయవు, కేవలం ఆత్మ మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అలాంటి అపురూపమైనటువంటి ఒక దివ్య స్థితిని నిద్రలో కూడా జీవులు చూస్తూ ఉంటారు. అదేవిధంగా సమాధి స్థితిలో కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా నిశ్చలమై మనస్సు పని చేయకుండా నిద్రపోయేటప్పుడు ఏ విధంగా మీ మనస్సు
పని చేయకుండా ఉంటుందో, అంటే మనసు కొంతమందికి నిద్రలో కూడా పనిచేస్తుంటుంది కళల రూపంలో. ఆ కళలు లేనటువంటి నిశ్చల ప్రశాంతమైనటువంటి నిద్రావస్థ ఎలాగా ఉంటుందో అదేవిధంగా సమాధి అనుభవం కూడా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా విశ్రాంతిని పొందుతూ ఉంటాయి. అక్కడ పని చేయవు. కేవలం అక్కడ శుద్ధ బ్రహ్మం మాత్రమే అఖండ ప్రకాశంతో విరాజిల్లుతూ ఉంటుంది. అది మనోన్మణి స్థానం. అందుకే అక్కడ రూపం లేదు, తత్వం లేదు, కాలం లేదు, సర్వానికి అతీతమైనటువంటిది ఆ మనోన్మణి స్థానం. ఆ మనోన్మణి స్థానాన్ని గురించి ఇంత చక్కగా ఈ లలితాంబిక సహస్రనామాల్లో మనోన్మణి, ఏ మహాభక్తులు, ఏ యోగులు, ఏ తపోధనులు, యోగీంద్రులు తాము దైవధ్యానం చేస్తూ నిద్రించేటప్పుడు ఏ విధంగా ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా నిశ్చలమైనటువంటి విశ్రాంతిని పొందుతూ ఆ స్థితిలో పని చేయకుండా అలాగా ఉండిపోతూ ఉంటాయో, అపూర్వమైనటువంటి సమాధి స్థితిలో ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలన్నీ కూడా నిశ్చలత్వాన్ని పొంది ఏ విధమైనటువంటి చలనం లేకుండా మనస్సు ఉన్మణిని పొందుతూ ఉన్నది, అంతర్ముఖమవుతూ ఉన్నది. ఈ పరమ పవిత్రమైనటువంటి సహస్రార చక్రంలో ఎవరి మనసు అయితే లీనమైపోయి ఉంటుందో వారు అపూర్వమైనటువంటి బ్రహ్మానుభవాన్ని పొందుతూ ఉన్నారు. త్రిపురోపనిషత్తు ఈ మనోన్మణి స్థితిని గురించి వర్ణిస్తున్నది. మనస్సు ప్రపంచ విషయాల నుంచి ఆసక్తి లేకుండా విరక్తి నొందినటువంటిదై హృదయస్థానమునందు లీనమైనప్పుడు ఆ హృదయస్థానమునందు లీనమైనటువంటి స్థితిని మనోన్మణి స్థితి అంటున్నారు. హృదయంలో కానీ బ్రహ్మరంధ్రంలో కానీ ఈ మనోన్మణి స్థితిని సాధించవచ్చు. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మనస్సు నిశ్చలత్వాన్ని పొంది ఉండాలి. ఏ విధమైనటువంటి ఆలోచనలు సంకల్పాలు లేనటువంటి పూర్తి నిస్సంకల్ప స్థితి కావాలి. అటువంటి నిస్సంకల్ప స్థితిలో మాత్రమే ఈ మనోన్మణి అనుభవం సాధకులకు కలుగుతూ ఉన్నది. నిజానికి జగన్మాత అయినటువంటి దేవిని ఈ యొక్క మనోన్మణి స్థితిలోనే ధ్యానించవలసిందిగా ఈ మంత్రరాజ్యము సూచిస్తూ ఉన్నది. ఈ యొక్క స్థితి అద్భుతాద్భుతమైనటువంటిది స్థితి. త్రిపుటీకరణం అనగా త్రిగుణాలు, ఈ యొక్క సత్వ రజోస్తమో గుణాలు, ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి సంస్కారాలు ఇవన్నీ నశించి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన అమృతం హృదయంలో ప్రాదుర్భవిస్తుంది. ఆ జ్ఞానం వలన మానవునికి కోటాను కోట్ల సూర్యకాంతిని మించినటువంటి దివ్య తేజస్సును సాధకులు అనుభవాన్ని పొందుతూ ఉన్నారు. ఇది అపూర్వమైనటువంటి మనోన్మణి స్థితి. మహేశ్వరి తర్వాతి మంత్రం మహేశ్వరి. మహేశ్వరి అన్నటువంటి మంత్రం మహిమోపేతమైనటువంటి జగద్బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి ఆ పరమేశ్వరి తత్వానికి సంబంధించినటువంటిది ఈ మహేశ్వరి. గాయత్రి తత్వము అన్నటువంటి అద్భుత స్తోత్రంలో 2 శ్లోకాలు వస్తాయి. చాలా అద్భుతంగా ఉంటాయి ఆ శ్లోకాలు. ఓం చతుర్వింశతి తత్వానాం యదేకం తత్వముత్తమం అనుపాది పరబ్రహ్మ తత్పరం జ్యోతిరోమితి. ఓం యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ఈ స్తోత్రాన్ని, గాయత్రి తత్వ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యం జపిస్తూ ఉంటారో ఎక్కడ భోంచేసినా భోజన దోషం అంటదు, ఏ విధమైనటువంటి పాతకాలు దోషాలు అంటకుండా ఉంటాయి. అలాగని చెప్పి ఎక్కడంటే అక్కడ వెళ్ళి భోజనం చేయడం, లౌకిక జీవనం గడపడం అనేటువంటిది కాదు. అంత పవిత్రమైనటువంటిది ఈ గాయత్రీదేవి యొక్క తత్వస్తోత్ర పారాయణం. అదే భావన ఇక్కడ మనకు గోచరిస్తుంది. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వరః. ఏ స్వరం వేదం యొక్క ఆద్యంతములందు ప్రతిష్ఠించబడి ఉన్నదో ఆ స్వరమే ఓంకారము. ఓంకారం పరిపూర్ణమైనటువంటిది. తన వర్ణాత్మక తత్వంతో లీనమై దానికంటే పరంగా భాషించేటువంటి తత్వాన్ని ఈశ్వర తత్వము అంటున్నారు. అటువంటి ఈశ్వర తత్వము ఓంకారమున కంటే అతీతమైనటువంటిదై దాని యందు లీనమై భాషించుచున్నటువంటి మహేశ్వరునికి
నమస్కరిద్దాము. ఎవరైతే సత్యంగా పవిత్రాతి పవిత్రమైనటువంటి బ్రహ్మచర్యంతో మహేశ్వర శివలింగాన్ని రుద్ర మంత్రాలతో పూజిస్తూ అభిషేకం చేస్తూ ఉన్నారో వారు ఈశ్వర పదాన్ని పొందుతూ ఉన్నారు. అలాంటి ఈశ్వర పదాన్ని మహేశ్వర స్థానము అంటున్నారు. ఆ మహేశ్వర స్థానాన్ని శివలింగాన్ని పూజించినటువంటి వారికి పరమేశ్వరుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. వాతుల శుద్ధ ఆగమము అన్నటువంటి గ్రంథంలో ఎవరు 25 తత్వాలకు అతీతంగా ఉన్నారో అతడే మహేశ్వరుడు అంటూ వర్ణించారు. ఈ మహేశ్వరుని యొక్క హృదయ సామ్రాజ్యంలో దివ్యమైనటువంటి జ్యోతి అయి ఏ పరంజ్యోతి స్వరూపిణైనటువంటి అమ్మ ప్రకాశిస్తున్నదో ఆ అమ్మనే మహేశ్వరి అంటూ ఈ మంత్రంలో కీర్తించారు. 25 తత్వాతీత స్వరూపుడు మహేశ్వరుడు అనగా 25 రకాలైనటువంటి తత్వాలకు అతీతమైనటువంటి వాడు. గాయత్రి మంత్రాన్ని జపించడం చేత మానవ శరీరంలో ఉన్నటువంటి 24 రకాల తత్వాలు పరిశుభ్రమవుతూ ఉన్నాయి. అన్ని రకాల తత్వాలకు అతీతంగా తీసుకొని వెళ్ళేటువంటిది 24 తత్వైక్య స్వరూపమైనటువంటి జగదంబిక. ఇక్కడ ఈశ్వరుడు 25 తత్వాలకు అతీతుడిగా ఉన్నటువంటి వాడు. అలాగే 25 తత్వాలకు అతీతుడిగా భాషిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని హృదయమునందు వెలుగొందుతున్నటువంటి చిశక్తి జ్యోతిర్మండల స్వరూపిణి అజాండబాండాలన్నిటినీ పరిపాలించేటువంటి బ్రహ్మాండ నాయకురాలు మహేశ్వరి అంటూ జగదంబ ఈ మంత్రమునందు కీర్తించబడింది.
మహాదేవి. మహాదేవి అంటే ఏ ప్రమాణాలకు ఏ కొలతలకు అందనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తినే మహాదేవి అంటూ ఈ మంత్రంలో కీర్తించారు. దేవీ పురాణంలో జగన్మాత అయినటువంటి లలితా భవానీదేవి ఇలాగా కీర్తించబడుతున్నది. ఏ కొలతలకు అందనటువంటిది, విరాట్ దేహం కలిగినటువంటిది, అనంతమైనటువంటిది, అంతటా వ్యాపించినటువంటిది, సర్వకాల సర్వ అవస్థలయందు ఉన్నటువంటిది, సత్యస్వరూపమైనటువంటిది, మహత్వపూర్ణమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నిరంజనమైనటువంటిది కనుక మహాదేవి అంటూ కీర్తించబడింది దేవీ పురాణంలో. ఇక్కడ పూజింపతగినటువంటిది ఎవరు అన్నప్పుడు ఆ జగదంబ పూజింపదగినది. సకల మాతృదేవతలందరికీ మాతృమూర్తి కనుక ఓం శ్రీ మాత్రే నమః అంటూ యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ అంటూ ఏ మాత అయితే మాతృభావనతో మన జీవితంలో దివ్యమైనటువంటి సత్యవంకకు తీసుకుని వెళ్తుందో ఆ మాత పూజింపతగినటువంటిది. శ్రీమద్ రామాయణం మనం చూసినప్పుడు శ్రీరామచంద్రుడు సాక్షాత్ అవతార పురుషుడు. ఆ అవతారమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు దేవి అమ్మను పూజిస్తూ ఉన్నాడు, నవరాత్రి వ్రతం చేస్తూ ఉంటాడు. అంటే దేవి పూజను అందరూ చేయాలన్నటువంటి ఉద్దేశ్యంతో దేవి పూజ వలన అనేకములైనటువంటి మానసిక రుగ్మతలు, అనారోగ్యాలు, గృహంలో అశాంతి ఇవన్నీ దేవి పూజ తొలగిస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది దేవి పూజ. అందుకే మహా అన్నటువంటి మంత్రానికి అర్థం పూజ అని అర్థం. ఏ పూజకు శ్రేష్టమైన పూజ? మహాశక్తి స్వరూపిణి అయినటువంటి అనంత విరాట్ దేహం కలిగినటువంటి తల్లి, అనంత బ్రహ్మాండాలకు ఆధారభూతురాలైనటువంటి తల్లిని పూజించే పూజయే నిజమైనటువంటి పూజ. శంకరాచార్యులకు వారికి తెలుసు ఏ పూజ చేస్తే మనుషులకు శుభం కలుగుతుందో. భవేత్ పూజాత్ పూజ తవ చరణయోర్ విరచిత. అమ్మా, నీ చరణ కమలాలకు చేసే పూజయే నిజమైనటువంటి పూజ. ఎందుకంటే 3 కోట్ల దేవతలు ఆ చరణ కమలాలనే పూజిస్తూ ఉన్నారు. అందువలన మేము కూడా ఈ మానవ లోకంలో నీ చరణ కమలాలను సేవించి ధన్యులమవుతామంటూ ఆ జగదంబను సేవిస్తూ ఉన్నారు. అందుకే మహాదేవి. కోటి 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 మన్మధులను మించినటువంటి సౌందర్య స్వరూపుడైనటువంటి వాడు మహాకామేశ్వరుడు. ఆ మహాకామేశ్వరుని యొక్క హృదయ సింహాసనంలో ఆసీనురాలైనటువంటి తల్లి మహాదేవి. లింగ పురాణం ఆ మహాదేవుని గురించి ఇలాగ చెప్తుంది. సకల చరాచర బ్రహ్మాండ కోట్లంతా వ్యాపించినటువంటి వాడు, చంద్రుని శిరస్సునందు ధరించినటువంటి వాడు, కోటాను కోట్ల సూర్యప్రకాశమానంతో విరాజిల్లువాడు, పరమ కరుణార్ద్ర హృదయం కలిగినటువంటి వాడు మహాదేవుడు. ఆ మహాదేవుని యొక్క అంతరంగంలో భాషించే మహత్వపూర్ణమైనటువంటి చైతన్య శక్తి మహాదేవి. ఆ మహాదేవియే లలితా భవానీదేవి అంటూ ఈ యొక్క లలితా సహస్రనామాలలో జగన్మాత ఈ మంత్రరాజమునందు కీర్తించబడుతున్నది. మహాలక్ష్మి, మహాలక్ష్మీదేవి కరవీరపురమునందు వెలిసినటువంటి శక్తిపీఠంలో విరాజిల్లుతున్నటువంటి దేవిని మహాలక్ష్మి అంటున్నాము. మహాలసుడు అన్నటువంటి రాక్షసుని సంహారం చేసింది కరవీరపురంలో ఉన్నటువంటి దేవి జగన్మాత. అంబకే అక్కడ మహాలస అని పేరు. ఆ మహాలసయే సాక్షాత్తు కరవీరపుర మహాలక్ష్మీదేవి. ఆయుష్ సూక్తంలో మహాలక్ష్మీదేవి ఇలాగ కీర్తించబడుతుంది. శ్రియం లక్ష్మీం అంబికాం అంటుంది ఆయుష్ సూక్తం. లక్ష్మి అంటే మహాలక్ష్మీదేవి, శ్రియాదేవి అంటే లక్ష్మీదేవి. అంబిక అన్నప్పుడు ఇక్కడ మహేశ్వర పత్ని అయినటువంటి దుర్గాంబిక, లలితాంబిక, భవానీ అంబిక, గౌరీ అంబిక ఈ నామాలు వస్తుంది. అంబిక అంటే జగన్మాత యొక్క నామం వస్తుంది. ఇక్కడ మహాలక్ష్మిని పరమేశ్వరి పార్వతీ పరంగా ప్రార్థించబడుతూ ఉన్నది. అన్నింటికంటే ఆది అయినటువంటిది ఈ ఆది మహాలక్ష్మి. త్రిగుణాత్మికురాలు అంటూ మార్కండేయ పురాణంలో ఈ మహాలక్ష్మిని గురించి అద్భుతంగా 3 అధ్యాయాల యందు చాలా కమనీయమైనటువంటి శక్తిగా వర్ణించి ఈ ఆది మహాలక్ష్మియే మహిషాసుర మర్దిని అంటూ మార్కండేయ పురాణంలో వర్ణించబడింది. అందుకే మహాలక్ష్మి వైకుంఠపురంలో నివసించినటువంటిది. రైతుల గృహాలలో ధాన్యలక్ష్మిగా,
పంటల రూపంలో నివసించినటువంటిది. వాళ్ళు కోసుకొని ఇంటికి తీసుకొని వచ్చినటువంటి కాయగూరల్లో లక్ష్మి ఉన్నది, ధాన్యరాశుల్లో లక్ష్మి ఉన్నది. ఒక రైతు పాలు పితికి తీసుకుని వచ్చి తన గృహంలో పెట్టుకున్నప్పుడు ఆ పాలలో లక్ష్మి ఉన్నది. ఆ క్షీర భాండాలంతా లక్ష్మీ స్వరూపాలు. లక్ష్మి ఎన్నో దగ్గరలో ఉంటుంది. గోశాలలో గోమాత సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం. గోవు బ్రహ్మ సృష్టించినటువంటి జంతువుల క్రిందకు రాదు. అగ్నిగుండంలో నుంచి ఉద్భవించినటువంటిది గోమాత. అందువల్ల గోవును లక్ష్మీ స్వరూపంగా మనం సేవిస్తూ ఉంటాం. పంటలన్నీ లక్ష్మీ స్వరూపాలు, పచ్చని పైర్లన్నీ లక్ష్మీ స్వరూపాలు, బాగా వికసించినటువంటి పుష్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ లక్ష్మీ స్వరూపాలు, ఆకుపచ్చని వృక్షాలన్నీ లక్ష్మీ స్వరూపాలు, జలములు లక్ష్మీ స్వరూపాలు. అపూర్వమైనటువంటి సత్యవాక్కులో లక్ష్మి నివసిస్తుంది. ఆ సత్యవాక్కు వలన కలిగేటువంటి ప్రకాశంలో మహాలక్ష్మి నివసిస్తుంది. సంతాన రూపంలో మహాలక్ష్మి నివసిస్తుంది. రాజుల వద్ద రాజ్యలక్ష్మిగా వారు రాజ్య సింహాసనాన్ని అధిరోహించడం, అనేక మందిని పరిపాలించడం, ఇదంతా రాజ్యలక్ష్మి స్వరూపంగా రాజులను అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మిగా సంపదలను జీవులందరికీ ప్రసాదిస్తూ ఉంటుంది. తన కృప ఎవరి మీద కలుగుతుందో వారికి ధనకనక వస్తువాహనాదులను అనుగ్రహించేటువంటిది మహాలక్ష్మీదేవి. సముద్రం లక్ష్మీ స్వరూపం. ప్రాతకాలంలో నిద్ర లేచిన వెంటనే సముద్రాన్ని దర్శించి నమస్కరించినంతనే లక్ష్మికి నమస్కరించినటువంటి వాళ్ళు అవుతున్నారు. బిల్వ వృక్షాన్ని దర్శించి బిల్వ వృక్షానికి నమస్కరించినంతనే సాక్షాత్తు లక్ష్మిని స్పర్శించి నమస్కరించినటువంటి వారు అవుతున్నారు. అందువలన పూలల్లో, పాలల్లో, ధాన్యరాశుల్లో, పవిత్రమైనటువంటి శీలవంతులైనటువంటి స్త్రీలలో వారు ధరించినటువంటి నుదుట కుంకుమలో, సూర్యబింబంలో, పౌర్ణమి నాటి చంద్రబింబంలో, అనంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి వస్తువులన్నిటి యందు, అగ్ని యందు లక్ష్మిని మనం దర్శించవచ్చు. రాజుల యందు, రాణుల యందు, అశ్వాల యందు, గుర్రాల యందు, గోమాతల యందు మహాలక్ష్మి ప్రకాశిస్తూ ఉంటుంది. సంతానమునందు, శాంతి యందు, సౌభాగ్యమునందు, గృహమునందు మహాలక్ష్మి నివసిస్తుంది. ఇలాగా భోగభాగ్యాలన్నిటినీ ప్రసాదించేటువంటి కరవీరపుర నివాసినైనటువంటి మహాలక్ష్మికి నమస్కరిద్దాం. జగదంబైనటువంటి మహాలక్ష్మీదేవి అందరినీ అనుగ్రహించునుగాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ కరుణామయి దేవి బారమ్మ నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ నమ్మమ్మ కరుణామయి లక్ష్మీ బారమ్మ. ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಅಮ್ಮ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ
ಸಂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ